ఏ సహోదరుడ, మానవుడు దేవుని తెలుసుకొని నీతిని సత్యంలో జరగాలి, నీతిని న్యాయంలో నడవాలి అన్నది దేవుడి యొక్క ఉద్దేశమైనది. దేవుడి యొక్క సత్యంలో మానవుడు నడవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఈ సహోదరుడ, ఇదిగో దేవుడి యొక్క సత్యములో, దేవుడి యొక్క న్యాయములో నువ్వు నడవాలి అన్నది. ఈ సహోదరుడ, పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడితే నువ్వు రక్షించబడతావు. పరిశుద్ధత లేకపోవడం వలన మనిషి దేవుడికి చోటు యొక్క బ్రతుకుతూ ఉన్నారని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా, అయితే దేవుడు మన దగ్గరికి ఒక మానవుడిగా వచ్చాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చి మానవులు చేసినటువంటి ప్రతి పాపమును దేవుడు తన మీద వేసుకొని సిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా, మనుషులము ఆడుతున్న అబద్ధము భయంకరమైనది. అది ప్రతి ఒక్కరిని కూడా మనిషిని అబద్ధము బానిసత్వంలోకి తీసుకెళ్తుంది. ఈ అబద్ధం అనేది ప్రతి వారి హృదయంలో ఉండటం చేత అందరూ కూడా సమానముగా దేవుడి ఎదుట అబద్ధికులుగా ఎంచబడుతున్నాం. ఇది అందరికీ తెలుసు, అబద్ధం ఆడకూడదని. కానీ మనుషులు అబద్ధం ఆడుతూనే ఉంటారు. కారణము ప్రియ సహోదరుడా, మనిషి వాస్తవానికి అబద్ధాన్ని ప్రేమించడం, మనిషి సత్యమును ప్రేమించక దుర్విషయంలోనూ పాపమును ప్రేమిస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. అసత్యమును బ్రతుకుతూ మనిషి దేవుడు సత్యం అనేది మానవుడి హృదయంలో లేదు అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ఈ అసత్యముతోటి మానవులు ఇలాగ ఉన్నందున, ఈ అబద్ధము చేత మనుషులు పట్టబడినందున మనిషి దేవుడికి దూరమయ్యాడు. ఎందుకు అంటే దేవుడైతే సత్యవంతుడు. దేవుడు అబద్ధం ఆడడానికి మనిషిని చేయలేదు. అబద్ధం చెప్పినప్పుడు ఇదిగో ఎవరైనా మీకు అబద్ధం చెప్తే మీరు ఒప్పుకోరు, కానీ మనుషులు వారు కూడా అబద్ధం చెప్తారు. కారణం ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళు చేస్తే తప్పులు, కానీ వీళ్ళు చేస్తే మంచి అని ఆలోచిస్తారు. మనిషి ఇది వేషధారణ. అందుకే దేవుడి ఎదుట మనిషి దోషిగా ఎంచబడుతున్నాడు. ఎంత మంచి వాళ్ళైనా, ఎంత డబ్బున్నా, ఏ కులమైనా, ఏదైనా మానవుడు అబద్ధం ఆడుతాడు. కాబట్టి దేవుడి ఎదుట అతడు నీతిమంతుడు కాదు. అయితే మరి ఈ పాపము నుంచి వీరిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనిషి తప్పు చేశాడు అని అంటే ఒప్పుకోలేని వ్యక్తి తిరిగి గొడవాడుతాడు, మనిషిని అసహించుకుంటాడు, తల్లిదండ్రులను సైతం చూడటం, తల్లిదండ్రులను సైతం వాడుతాడు, ప్రేమించలేడు. తనకి ఎవరు మంచి చెప్పినా కూడా అతని మాట వినడం. అతడు మానవుడు స్వార్థప్రియుడు, స్వార్థమును ప్రేమించేటువంటి వ్యక్తి. ఈ స్వార్థమును అనుసరిస్తున్న వ్యక్తి డబ్బు కోసము తాను ఎంతవరకైనా దిగజేస్తాడు. అతడు దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి కాదు. అతడు చీకట్లో ఉన్నాడు, అతడు అంధకారంలో ఉన్నాడు, అతడు పాపంలో బ్రతుకుతున్నాడని బైబిల్ చెప్తున్నాడు. చీకటి అంటే ఏంటి అని అంటే మనిషి పాపమని తెలిసినా కూడా అందులోనే జీవిస్తూ ఉంటే అది చీకటి. ప్రియ సహోదరుడా, మానవ జీవితం తాత్కాలికం. అయితే విశ్వాసం నుంచి వారిని నిత్య జీవాన్ని పొందుతారు. ఎందుకని మాట చెప్తున్నాను, ఈ భూమి మీద ఒక రోజున మనుషులు వెళ్ళిపోవాల్సిందే. ఈ భూమి మీద మనిషి ఒక రోజున భూమిని విడిచిపెట్టాల్సిందే. మనుషులు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు మనిషికి అక్కర్రాదు. ఈ సహోదరుడు, అయితే మరి ఆ డబ్బు సంపాదించడానికి మనిషి వ్యాపారము, దొంగ వ్యాపారము, మనుషుని మోసగించడము, అన్యాయంగా దోచుకొని పాపం చేసి డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు నీకు రక్షించిన డబ్బుని నువ్వు నమ్ముకొని దేవుడికి దూరం అయిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయన చేశాడు, ఎదుటివాడిని, నిలువలని, పొరుగు వారిని ప్రేమించి ఆయన మానవుడి యొక్క పాప భావం నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన మనుషులకు నీతిని తెలియజేశాడు. ఆయన మనుషులకు సత్యమును యథార్థతను తెలియజేస్తున్నాడు. ఈ సత్యమును యథార్థతను తెలియజేస్తున్నాం. ఏమనగా పాపము నుంచి నిన్ను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపపు హృదయం నుంచి నిన్ను కలుగుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మానవుడి హృదయంలో ఉన్న అవిధేయత, మూర్ఖత్వం, త్రాగుబోతుతనం. ఈరోజు మనుషులు త్రాగుబోతుతనానికి బానిసలై ఉన్నారు, డబ్బుకు బానిసలై ఉన్నారు. చెడు వ్యాపారానికి మానవుడు డబ్బుకి బానిసైపోయి సత్యము నుంచి దూరం అయిపోయి ఉన్నాడు. ఈ సహోదరుడు, ఈ సత్యము నుంచి దూరం అయిపోయిన మనిషిని మరలా తిరిగి దేవుడి ఎదుట తీసుకొచ్చినట్టు యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చాడు. ఆయన సిలువలో మరణించాడు, మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవమును పొందుతాడని బైబిల్ చెప్తున్నది. నిత్య జీవం అనేది మన